ఎందుకంటే ఎఫ్ఐఆర్ అయిన తర్వాత మనం భీమవరంలో మాట్లాడుకుంటాం, ఇదే మొదటిసారి. మరి ఆ కేసులో కూడా మరి మనం చూస్తున్నాం, మరి తెలంగాణలో ఇలాగే మరి రాజకీయాల్లోకి వచ్చి మరి చాలా తీవ్రంగా భంగపడ్డ ఒక అధికారి, వారి నామధేయం ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, ఆర్ఎస్పి అంటారట ఆయన్ని. మరి ఆయన మరి గతంలో మొన్న ఈ సునీల్ కుమార్ గారి మీద నేను ఇచ్చిన కంప్లైంట్ మీద ఒక ఎఫ్ఐఆర్ అయితే ఆయన చాలా ఫీల్ అయ్యారు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు 3 ఏళ్ళ తర్వాత ఒక అధికారి మీద కేసు పెడతారా, ఇలా అయితే అసలు అధికారులు పనిచేయగలరా అంటే, మరి ఏమి ఏదో పనులు చేసినా మరి మీ కులానికి చెందిన వారైతే ఒక రూలు, ఇంకొక కులం చెందిన వారైతే ఒక రూలా? సరే, ఏదో మీ బాధ ఏదో మీరు పడ్డారు, మీ మద్దతు మీరు తెలిపారు. అతను ఒక గమ్మత్తైన కామెంట్ కొట్టాడు. అసలు ఇటువంటి వాడు దిస్ గై హౌ వి గాట్ ఎలక్టెడ్ యాజ్ అన్ ఎమ్మెల్యే ఐ డోంట్ నో అని కూడా పెట్టడం జరిగింది. అందరూ మరి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారికి ఒక అద్భుతమైన రికార్డు ఉంది. సరే, అక్కడ ఎవరో మన పరిటాల రవి, మరి మంచి నాయకుడు, రాయలసీమలో ఎంతోమందిని తప్పు చేసిన వాళ్ళు ఆయన పేరు చెప్తే గడగడలాడేవారు. మరి అటువంటి నాయకుడిని మరి కిరాయి గుండాలు వచ్చి చంపేసినప్పుడు అక్కడ ఎస్పీగా పనిచేసిన మహానుభావుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు. సో చాలా విధి నిర్వహణలో చాలా సూటిగా ఉంటారు. అలా చంపాలనుకున్న వాళ్ళు చంపనిస్తారని ఒక పేరు కూడా అప్పుడు వచ్చింది. సరే, ఈయన చేసిన కామెంట్ ఏంటి, ఎలా నెగ్గాడు అని. నాకు తెలిసి ఆయన రికార్డు ఎవరో బ్రేక్ చేయలేరు. కేవలం 2 సంవత్సరాల కాలంలో 3 సార్లు ఓడిపోయాడు ఆయన. 2 సార్లు ఎమ్మెల్యేగా బీఆర్ఎస్ పార్టీ నుంచి, ఒకసారి ఎంపీగా, 2 సార్లు ఎమ్మెల్యేగా బీఎస్పీ పార్టీ నుంచి, మరొకసారి ఎంపీగా బీఆర్ఎస్ పార్టీ నుంచి మరి ఆయన ఓడిపోవటం జరిగింది. సో కాబట్టి మరి ఆయన ఎక్కువ ఊహించుకుని అంత తుక్కుగా ఓడిపోయినప్పుడు, నేను ఇంత మెజారిటీతో ఎమ్మెల్యేగా మరి 56,777 ఓట్లతో మెజారిటీతో గెలిచినందుకు సుమారు 64% ఓట్లు వచ్చినాయి నాకు. సో ఆ మాత్రం షాక్ తగలటం కామనే. కానీ కొంచెం భాష దిస్ గై అని ఇలాంటివి, నేను పాస్ అయ్యాడు అనుకుంటున్నాను, నేను ఐపీఎస్ ఆయనే రాసుంటాడు కదా. మరి ఇలాంటి మాటలు, ఇలాంటి లేఖిగా మాట్లాడటం, మరి ఆయన బాధకి ఆక్రోశానికి కారణం, నేను పార్లమెంట్లో మరి ఒక సర్వీస్లో ఉన్న అధికారి ఇలా చేపెట్టి మరి నేను ఈ దేవుళ్ళని నమ్మను, ఆ దేవుళ్ళని నమ్మకూడదు అని చెప్పి మతం గురించి మాట్లాడటం సర్వీస్లో ఉన్నప్పుడు. సరే, రోడ్ సైడర్ ఏదైనా మాట్లాడుకోవచ్చు, కానీ వాక్ స్వాతంత్రం మనకు రాజ్యాంగంలో ఉన్నవి అన్నీ కూడా అధికారులకు ఇవ్వాల. సర్వీస్లో ఉన్న వాళ్ళకి సర్వీస్ రూల్స్ అని ఉంటాయి, సాధారణ పౌరులకి హక్కులు ఉంటాయి. అది రాజ్యాంగంలో ఆర్టికల్ 14 నుంచి 22, 24 దాకా కూడా పొందుపరుచున్నాయి. సో వీళ్ళకి అధికారులు కొన్ని నిబంధనలు ఉంటాయి, వాళ్ళు అలా మాట్లాడటం కరెక్ట్ కాదు. మరి హాస్టల్స్లో కూడా మరి కొన్ని వ్యవహారాలు జరుగుతున్నాయి అని నేను పార్లమెంట్లో, అది ఓపెన్ రికార్డు, పార్లమెంట్లో కొడితే వస్తుంది. మరి ఆ తర్వాత ఆయన్ని వివరాలు అడగటం, మరి వారు ఎందుకు ఈ వివరాలన్నీ ఇవ్వటం, అంత నేకెడ్గా వీడియోలో దొరికేసిన తర్వాత అనుకున్నారో ఏమో నాకు తెలియదు. ఆయన ఫీల్డ్ మార్చేయని చెప్పి రాజకీయాల్లోకి రావటం జరిగింది. సరే, ప్రజలు తీవ్రమైన భంగపాటిస్తే ఆయన ఇప్పుడు ఈయనకు మద్దతుగా పివి సునీల్ కుమార్ గారికి మద్దతుగా తయారయ్యారు. సరే, కులాన్ని అడ్డు పెట్టుకొని ఇటువంటి వికృతి చేష్టలు చేయటం మంచి పద్ధతి కాదు.
అందరూ ఒక సునీల్ కుమార్ గారు తప్ప ఆయన కులానికి మేమందరం కూడా, ప్రజలందరూ కూడా ఎంతో గౌరవం ఇస్తారు. వారే మరి డాక్టర్ సుధాకర్ గారు మరణించినప్పుడు గట్టిగా మాట్లాడింది నేను, అంటే ఎందరో మాట్లాడారు, నేను ఒకరిని. అలాగే మరి సుబ్రహ్మణ్యాన్ని పార్సిల్ చేసినప్పుడు కూడా చాలా గట్టిగా మాట్లాడిన కొద్ది మందిలోనూ ఎక్కువ మందిలోనూ నేను ఒకరిని. ఏమి జరిగినా, ఎప్పుడు దళితుల మీద దాడులు జరిగినా ఖండించిన వాడిని నేను. ఏమాత్రం మాట్లాడని వ్యక్తి పివి సునీల్ కుమార్. ఆయన ఇప్పుడు పెద్ద మెసెంజర్ అయిపోయాడు. నేనేదో పెద్ద విలన్ లాగా నన్ను చిత్రీకరిస్తున్నారు. మరి అతను కూడా పేపర్లు సబ్మిట్ చేశాడు అని చెప్పి, అంటే విఆర్ఎస్ ప్రవీణ్ ప్రకాష్ ఇచ్చాడు. మరి వాళ్ళు ఏదో కుంభకోణం 700 కోట్లు అని వచ్చింది పేపర్లో. మరి ఇక నుంచి అయినా మరి రాష్ట్ర ప్రభుత్వం మరి చంద్రబాబు నాయుడు గారికి నేను లేఖ ద్వారా కూడా తెలియజేస్తా, బట్ ముందుగా మీడియాకు కూడా చెప్తున్నా, ఒకవేళ పివి సునీల్ కుమార్ విఆర్ఎస్కి అప్లై చేసుకున్న మాట నిజమైతే దయచేసి వెంటనే యాక్సెప్ట్ చేయకండి. లెట్ ద ఎంక్వైరీ ఇన్ మై attempt to murder case get sorted out. వదిలేస్తే అతను తప్పించుకుని పోతాడు.